బ్రిటన్లో ముందస్తు ఎన్నికలపై జరిగిన ఊహాగానాలే నిజమయ్యాయి. జూలై 4న బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ప్రధానమంత్రి రిషి సునక్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని రాజు చార్లెస్ IIIకి తెలిపానని, పార్లమెంటు రద్దుకు ఆయన అనుమతించారని వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం అయితే 2025 జనవరిలోగా బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. 10 డౌనింగ్ స్ట్రీట్ బయట ఎన్నికల ప్రకటన చేస్తూ తన పదవీ కాలంలో సాధించిన విజయాలను సునక్ వివరించారు. బ్రిటన్ తన భవిష్యత్తును ఎంచుకోవాల్సిన తరుణమిది అని రిషి సునక్ దేశ ప్రజలను ఉద్దేశించి అన్నారు. కన్సర్వేటివ్ పార్టీకి ఓటమి తప్పదని, లేబర్ పార్టీకి విశిష్టమైన మెజారిటీ కనిపిస్తోందని ఒపీనియన్ పోల్స్ తేటతెల్లం చేయడంతో రిషి సునక్ ముందస్తుకు వెళ్లారని తెలుస్తోంది. అంతకుముందు పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సునక్ బదులిస్తూ ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎన్నికలుంటాయని చెప్పారు. అయితే ఆకస్మిక కేబినెట్ భేటీ కోసం విదేశాల్లో ఉన్న మంత్రులు సైతం అర్ధంతరంగా తమ పర్యటనలు ముగించుకొని స్వదేశానికి చేరుకున్నారు. చివరికి కేబినెట్ సమావేశం అనంతరం సునక్ జూలై 4న ఎన్నికలుంటాయని ప్రకటించారు.